మంచిర్యాల జిల్లాలో అకాల వర్షంతో గోడ కూలి మృతి చెందిన రైతు ఫ్యామిలీని పరామర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇక బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఎంపీ వంశీకృష్ణ. 4 రోజుల క్రితం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ప్రమాదవశాత్తు 4 రైతులు మరణించారు. ఈ ప్రమాదంలో కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటేష్, ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్క లచ్చన్న మృతి చెందారు. అలాగే గంపలపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు తనుగుల నాగరాజు, అభిరామ్ మరణించారు. లక్షాధిపేట కేంద్రాలలో కొనుగోలు ఏదైతే డిలే అయిందని చెప్పి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ మొన్న వర్షం వల్ల ప్రమాదం జరిగింది. 2 రైతులు కూడా వర్షంలో గోడపడిపోయి వాళ్ళ ప్రాణాలు పోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అందుకని తక్షణమే దాన్ని పరిశీలించడానికి వీరికి కలెక్టర్ అధికారులతో రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చి చూస్తే రైతుల ఇబ్బందులు ఏంది, వర్షాల వల్ల నాన్న కొనుగోలు, మళ్ళీ లారీల ఇబ్బంది ఏదైతే ఉన్నదో ఇమీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడి ట్రాక్టర్ పర్మిషన్ కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ గా రైతులు ట్రాక్టర్లు వాడి పక్కకే ఉన్న వెంకటాపురం కేంద్రానికి కూడా తీసుకుపోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఇప్పుడే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది.